మామూలుగా అదే మనం అనుకున్నాం కదా, గిరిజనులు వాళ్ళ దగ్గర ఉంటాయి ఇది అంటని. అంటే ఇది చేతబడులకు సంబంధించిందా? క్షుద్ర పూజలు, చేతబడులకు సంబంధించిందా ఇది? గవ్వ శాస్త్రం అనేది? శ్రీనివాస్ గారు, మన నిప్పును వెలిగిస్తాం, అవును. వంట చేసుకుంటాం. అవును. అదే నిప్పుతో ఏం చేయగలం? ఇగ చితిమంటను కూడా అవును. పెట్టుకో. అవును. మంచి చెడుల ఈ మేలు కలయికగా ఓకే. తేజోరూపమైనటువంటి అగ్ని రకరకాలుగా ఎదుగో ఉంటుందంట. అంటే అవును. వంట చేసేటప్పుడు వచ్చేటువంటి అగ్ని యొక్క జ్వాల ఒక రకంగా ఉంటుంది. అవును. చితిమంట మీద ఉన్నటువంటి జ్వాల మరో రకంగా ఉంటుంది. పవిత్రమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులో శోభించేటువంటి అగ్ని మరొకలా మరో ఉంటుంది. రూపంగా ఉంటుంది. అవును. రకరకాలైనటువంటి సాంప్రదాయాల్లో క్షుద్రమైనటువంటి భావనతో బియ్యాన్ని, ప్రత్యేకించి బొగ్గు పొడిని, గవరని ఉపయోగిస్తే తాంత్రిక విధానంలో అది చేతబడేగింది. ఓకే. అదే బియ్యాన్ని విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో అదే బొగ్గుల మీద మంటగా పెట్టుకుంటే తినడానికి అన్నమయ్యింది. అవును. ప్రాణాన్ని నిలపగలిగినటువంటి ప్రాణశక్తి అదే బియ్యంలో ఉంది. అవును. ప్రాణాన్ని తీయగలిగినటువంటి తాంత్రిక విధానంలో కూడా అదే బియ్యాన్ని ఉపయోగించారు. బా! సో గవ్వల్ని కూడా యద్భావం తద్భవతి. మీరు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. హ్మ్. ఒక పదునైనటువంటి కత్తి ఉంది. దాన్ని అందరం మనుషుల్ని చంపుకోవడానికో, జంతు దేహాన్ని ఖండించడానికో ఉపయోగించాం కదా! దాన్ని మంచి వాటికి ఉపయోగిస్తాం. కూరగాయలను కూడా కత్తిరించుకోవడానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఈ భిన్నమైనటువంటి పార్శ్వాలను కలిగి ఉంటుంది. ఎలా కావాలంటే అలాగా మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. సో, ఇప్పుడు అసలైన ఇంటర్వ్యూలోకి వచ్చాం మనం. సో, ఒక గవ్వ శాస్త్రం ద్వారా నాకున్న ఎలాంటి సమస్యను పరిష్కరించుకోగలను నేను? ఏ వ్యక్తి అయినా సరే తాను వచ్చినటువంటి సమయాన్ని అనుసరించి ఓకే. మీకు ఆరోగ్యపరమైన అంశాల్లో ఇబ్బంది ఉండొచ్చు, ఓకే. ఆర్థికపరమైన స్థితిగతులు ఉండొచ్చు, సరైనటువంటి ఉద్యోగం, సరైనటువంటి ఉపాధి, లేక భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవచ్చు. మీ సమస్య ఏదైనా సరే ఈ గవ్వ ప్రశ్నను అనుసరించి ఇది పూర్వజన్మ కృత పుణ్యమా లేక పాపమా? ఓకే. ఎందుకంటే ఆత్మావై పుత్రనామాసి, తండ్రి యొక్క ఆత్మే కుమారుడిగా జన్మిస్తుంది. ఓకే. మన జాతకంలో లేనటువంటి చాలా సమస్యలు మనం పడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీది వృషభ రాశి అనుకోండి. వృషభ రాశి వారికి చాలా బాగుంది అని రాశి ఫలాల్లో చెప్పారు. అవును. మీకు ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు జ్యోతిష్యుడు. మీరు అనుకున్నారు ఇక ఈ మాసం నాకు ఆకస్మికమైనటువంటి ధనలాభం కలుగుతుంది. కానీ మీ యొక్క జాతకంలో ఏమైంది? ధన నష్టం జరిగింది, సరైన ఉద్యోగం లేదు, తినడానికి తిండిలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో జాతకుడు ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే గవ్వ ప్రశ్న ద్వారా, గవ్వ ప్రశ్న ఏం చెప్తుందంటే రాశి ఫలితం అన్నటువంటిది కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటిది. కానీ మనం అనుసరించే గవ్వ ప్రశ్న ఈ సృష్టిలో మీ తల్లిదండ్రుల పేరుతో, మీ గోత్రనామాల పేరుతో, మీ పేరుతో, మీ నక్షత్రంలో ఈ భూమండలం మీద ఈ సమయంలో నివసించే జీవి నువ్వొక్కడివే. చాలా మందికి ఒక అపోహ ఏంటంటే గురుగారు, సినిమాల్లో చూడడం ద్వారానో ఇంకోలాగానో ఇది చేతబడులకు సంబంధించింది అని ఒక అపోహ ఉంది చాలా మందిలో. నిజమేనా గురుగారు? అంటే యద్భావం తద్భవతి అన్నట్టు మనం మంచి చెడుల యొక్క విచక్షణ లేకుండా, ఓకే, అంటే శాస్త్ర పరిజ్ఞానం లేకుండా ఈ సాంఘిక మాధ్యమాలు, సినిమాలు, మిగతా ఇతరత్ర కథలు వీటిలో చదువుకోవడంలో మనం అలా ఉంది. కానీ ఎక్కడా కూడా చేతబడులకు సంబంధించినటువంటి సాంప్రదాయంగా ఈ విద్యకు సంబంధించి ప్రత్యేకించి ఈ గవలకు సంబంధించినటువంటి వృత్తాంతం అనేటువంటిది ఎక్కడా కూడా లేదు. ఓకే. ఓకే. వాటిని పరిజ్ఞాన లోపంగా మనం అనుకోవటమే తప్ప దేశకాలమైన పరిస్థితులను బట్టి వాటి గురించి ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఇది అన్నటువంటిది ఎక్కడా లేదు. ఒకవేళ ఇది అటువంటి సాంప్రదాయం అయి ఉంటే దేవతామూర్తి అమ్మవారు గ్రామదేవత శక్తి స్వరూపంగా రౌద్రంగా కనిపించటమే మనసు నొప్పని ఆదిశంకరుడు ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ప్రతి అమ్మవారి దేవతా స్వరూపాన్ని మరి ఇదే పాచికలాడి కదా అమ్మవారిని శాంత స్వరూపంగా మార్చాడు. ఓకే. ఓకే. సో అది క్షుద్రమైనటువంటి విద్య అయి ఉంటే ఓకే షణ్మత స్థాపనాచార్యుడైన, ఎందుకంటే అంటే క్షుద్ర విద్య పూర్తిగాని కాదు, దాంట్లో కూడా వాడతారా ఉపయోగిస్తూ ఉండొచ్చు. ఓకే. ఉపయోగిస్తూ ఉండొచ్చు. ఇట్స్ అ మెథడ్. ఓకే. ఇది అంటే మనకు బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది కోయదొరల ద్వారా. బహుశా ఎందుకు వాళ్ళ దగ్గరే ఉంది చాలా కాలంగా, ఎందుకు ఇంత ప్రాచుర్యంలోకి రాలేదు ఇది? ఆయుర్వేదం అనుకోండి,
Yes. వనమూలికలను అనుకోండి, ప్రకృతికి సంబంధించినటువంటి విభిన్నమైనటువంటి వస్తువులన్నీ కూడా ఇలాంటి ప్రాచీనమైనటువంటి తెగల ద్వారానే విశ్వవ్యాప్తమయ్యాయి. ఓకే. రైట్. బోయవాడైనటువంటి వాల్మీకి ఎక్కడో ఉన్నటువంటి పరిస్థితుల్లో కవిత్వానికి కూడా నోచుకోలేనటువంటి స్థితిగతుల్లో ఉంటూ భవిష్యత్తును ఊహించి రాశాడా పక్కన పెడితే, రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి కథ ఉంది. ఏమిటంటే, రామాయణం అంతా మనం విన్నాం, కానీ విచిత్రవంతమైనటువంటి సంఘటన ఏంటంటే, వాల్మీకి రామాయణాన్ని రచించిన తరువాత ఉమ్. రామాయణ ఘట్టం మొత్తం జరిగింది. అవునా? సీతా మహాసాధ్వి మళ్ళీ అడవులకు వెళ్ళినటువంటి సందర్భంలో వాల్మీకి రామాయణాన్ని చదువుతూ ఉంటే, తన దైనందిన జీవితంలో తన గర్భవాసాన ఏర్పడబోయే సంతతి ఆ తర్వాత రామచంద్ర ప్రభువుల వారి యొక్క విశేషవంతమైనటువంటి రాజ్య పరిపాలన దాని గురించి కూడా విన్నది, చూసింది. అంటే ప్రపంచంలో ప్రకృతితో అనుసంధానమై ఉన్నటువంటి జీవన పరిస్థితులతో ఉంటే మనం టైం ట్రావెల్ చేయొచ్చు, ఓ వావ్. భవిష్యత్తులోకి వెళ్ళొచ్చు, రైట్. వర్ధమానంలో ఉండొచ్చు. గిరిజనులు లాంటి వాళ్ళు, కోయదరులు లాంటి వాళ్ళు, లేకపోతే శకున శాస్త్రం చెప్తున్నటువంటి వాళ్ళు, సోధి చెప్పేటువంటి వాళ్ళు, ఉమ్. ఇలాంటి వాళ్ళకు సంబంధించిన స్థితిగతుల్లో వాళ్ళు భవిష్యత్తుతో ఎలాగ ట్రాన్సిస్ట్ అవుతూ ఉంటారంటే, ఇప్పుడు కాలుష్యపూరితమైన వాతావరణంలో మనం ఉంటాం. ప్రకృతిలో నిర్మలమైనటువంటి అమ్మ ఒడిలో ప్రతిదీ కూడా పవిత్రంగా ఉంటుంది. వాళ్ళు చేసే సాధనలు కూడా పవిత్రంగా ఉంటాయి. అందరూ కోయదరులు కాదు, కానీ వాళ్ళలో నిష్ణాతులైనటువంటి, సాక్షాత్తు మనం చెయ్యెత్తి మొక్కగలిగినటువంటి నిష్ణాతులైనటువంటి పండితులు, దైవ సమానులు కూడా కోయదరుల్లో ఉన్నారు. వాళ్ళ వాక్కు కూడా పరమాత్ముడి యొక్క వాక్కు లాగా ఓకే. వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కూడా వాస్తవం అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రకృతిలో నిర్మలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రకృతిలో జరిగేటువంటి వస్తువులనే వాళ్ళు సాధనాలుగా చేసుకుంటారు. ఓకే. అందుకే ఈ గవ్వలని కానీ, ఇతరత్ర స్థితిగతులను కానీ, పాచికలను కానీ, ఇతరత్ర శాస్త్రాలను కానీ, తాళపత్రాలను కానివ్వండి, రైట్. తాటాకులను కానివ్వండి, ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారంటే ఇటువంటి తెగలు, ఇటువంటి సంచార జాతులు, లేదా అటవీ వన్యప్రాణులతో సమన్వితమై బ్రతికేటువంటి వీళ్ళకి ఈ రకాలైనటువంటి విద్యలన్నీ కూడా వచ్చు. ఆ విధంగా జనబాహుళ్యంలో ఇప్పటికీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ విధంగానే వాళ్ళు ఇప్పటికీ కూడా వీటిని జనబాహుళ్యంలోకి తీసుకొస్తున్నారు. నిష్ణాతులైనటువంటి వాళ్ళు, మహనీయులైన వాళ్ళు ఇప్పటికి కూడా అక్కడ ఉంటారు. రైట్. మీరు చెప్పినట్టుగా ఇలాంటి విద్యలు ప్రకృతితో వాళ్ళ దగ్గర మమేకమై వారి దగ్గర నుంచి వచ్చాయన్న విషయం ఇది వాస్తవం. రైట్.